కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా మొత్తం ఆన్లైన్ ఓకే సార్ రావడం జరిగింది. ఒకసారి మనం ఈ హాస్పిటల్ చూస్తే చాలా ఆనందంగా ఎందుకంటే గతంలో ఈ హాస్పిటల్ కనీసం రోజుకి 10 మంది రోగులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు కనీసం 300 నుంచి 500 మంది ఈ హాస్పిటల్కి ప్రతిరోజు చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే నిరుపేదలు వచ్చి రూపాయి ఖర్చు లేకుండా వైద్య సదుపాయాలు పొందుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ అన్ని రకాల టెస్టులు ఇంక్లూడింగ్ ఎక్స్రేతో సహా అన్ని రకాల టెస్టులు ఫ్రీగా ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ కానీ తర్వాత హోమియో ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ హోమియో మెడిసిన్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వారికి సేవలు అందిస్తూ ఉన్నారు. దీనితో పాటు గతంలో 2014-19 మధ్య 14కు ముందు చాలా ఇది నిరుపయోగంగా ఉన్న హాస్పిటల్, కనీసం 10 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. 14-19 మధ్యకాలంలో 2 కోట్లు 3 కోట్లు ఆ రోజు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని మొత్తం రీమోడర్నైజ్ చేసి ఇక్కడ బిల్డింగ్నే కాదు ఎక్విప్మెంట్ కానీ తర్వాత పరికరాలు ఇవన్నీ కూడా అమర్చబట్టి తర్వాత స్టాఫ్ని కూడా అలొకేట్ చేయబట్టి కావాల్సినంత మంది డాక్టర్స్ని ఇతర మెడికల్ సిబ్బందిని అందరినీ కూడా ఇక్కడ పెట్టబట్టి ఈ చుట్టుపక్కల దాదాపు 30-40 గ్రామాలకి ఈ 30 పడకల ఆసుపత్రి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కోట్లాది రూపాయల పేదల డబ్బు ఆరోగ్యానికి ఖర్చు పెట్టే డబ్బు సేవ్ అవుతూ ఉంది. గత 5 సంవత్సరాలు మనం ఆ రోజు తయారు చేసిన సిస్టమ్ స్మూత్గా ఫంక్షనింగ్ అవుతూ ఉంది. కానీ ఇక్కడ కొన్ని ఉన్న సమస్యలని ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఇక్కడ డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా డెడికేటెడ్తో వర్క్ చేస్తున్నప్పటికీ కొన్ని బేసిక్ నీడ్స్ ఇంకా ఇక్కడ అవసరం ఉందని చెప్పి పోయినసారి విజిట్లో మనం ఇక్కడికి వచ్చినప్పుడు వారందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సర కాలంలో మనం ఈ హాస్పిటల్ అభివృద్ధి కోసం మనకి ఇక్కడ హైవే ఉంది, ప్లస్ ఈ చుట్టుపక్కల ఇక్కడ పోస్ట్ మార్టం ఫెసిలిటీ లేదు. పోస్ట్ మార్టం చేయాలంటే అద్దంకి కానీ లేకపోతే మన చీరాలు కానీ మా చిల్లూరుపేట కానీ వెళ్ళాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ పోస్ట్ మార్టం బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేయడానికి మనం 38 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. దాని పనులు కూడా త్వరలో మొదలవుతాయి. అలాగే దీన్ని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే మనం వారికి నివేదించడం జరిగింది. ఎందుకంటే మీరు చూశారు దాదాపు ప్రతి బెడ్ ఫుల్గా ఉంది.